అమెరికాలో హైదరాబాదీ స్టూడెంట్ అబ్దుల్ మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ చేసినట్లు అబ్దుల్ పేరెంట్స్ కు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. 1200 అమెరికన్ డాలర్లను అజ్ఞాత వ్యక్తి డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అబ్దుల్ను చంపేసి అవయవాలు అమ్మేస్తామంటూ హైదరాబాద్లోని అతని పేరెంట్స్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టారు. $1200 అంటే మన కరెన్సీలో దాదాపు ₹1,00,000తో సమానం. కిడ్నాపర్లు అంత తక్కువ డబ్బులు అడగడంతో అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలోని అబ్దుల్ రూమ్మేట్స్ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తమకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి అబ్దుల్ కనిపించకుండా పోయాడు. ఆ మరుసటి రోజే అమెరికన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదని వాపోయారు. బిగ్ టీవీతో వాళ్ళు ఏం చెప్పారో ఓసారి విందాం. ప్రెజెంట్ మేముంటున్న రూమ్ లీజ్ మెంబర్ ఒక ఆయన రూమ్మేట్ కావాలి అని చెప్పి స్టూడెంట్ గ్రూప్లో మెసేజ్ చేస్తే అబ్దుల్ తనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ ద్వారా మా రూమ్లోకి వచ్చాడు. యాక్చువల్లీ 7th నాకు కనిపించలేదు. యాక్చువల్లీ మేము రెంట్ పే చేయాలి 5th కల్లా, కానీ అబ్దుల్ ఇంతకీ రెంట్ ఇవ్వలేదు. సో మేమేం ఫోర్స్ చేయలేదు, బట్ మేము అడిగితే తను ఇస్తాను అని చెప్పాడు. సో సేమ్ రిపీటెడ్ ఆన్ 6th అండ్ సేమ్ రిపీటెడ్ ఆన్ 7th. సో 7th నేను బయటకి వెళ్తూ తనని అడిగితే తీసుకొస్తానక్క అని చెప్పి అన్నాడు. సరే మేము పే చేసేస్తాము ఈ లోపల అని చెప్పి మేము అన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి నాకు పర్టికులర్గా అబ్దుల్ కనిపించలేదు. తర్వాత 8th రోజు కూడా కనిపించలేదు. నాకు భయం వేసి నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని చెప్పి 8th ఈవినింగ్ నేను పోలీసులకు కాల్ చేస్తే తను ఎక్కడికి వెళ్ళలేదు, 2 daysలో వచ్చేస్తాడు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. బట్ 8th నైట్ నాకు మళ్ళీ కంగారేసి నేను డైరెక్ట్గా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే 1 o'clockకి వాళ్ళు వస్తున్నాము అని చెప్పారు, బట్ రాలేదు. 9th మార్నింగ్ కాల్ చేసి ఒక స్టూడెంట్ మిస్ అయ్యాడు అంటే మీరేం పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంచెం సీరియస్గా అడిగితే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేశారు. 9th మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుని రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు అని చెప్పి సైన్స్ అడిగితే నేను కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి నేను డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం జరిగింది. బట్ 10th మార్నింగ్ మళ్ళీ పోలీసులు వచ్చేటప్పటికి ఏమైనా అప్డేట్ కోసం వచ్చారనుకున్నా, బట్ నాకు తెలిసింది ఏంటంటే అబ్దుల్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అని. ఆ రోజే అప్పటి వరకు మేమేమనుకున్నామంటే అబ్దుల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాం. బట్ ఆ రోజు తెలిసింది ఏంటంటే అబ్దుల్ మిస్ అయ్యాడని వాళ్ళ అన్న వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారని. ఆ కిడ్నాపర్లు ₹1,00,000 మాత్రమే డిమాండ్ చేయడంతో పలు అనుమానాలను తలెత్తుతున్నాయి. అమెరికాలో హైదరాబాదీ స్టూడెంట్ అబ్దుల్ మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పలు అనుమానాలు కూడా తెలుస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి? అబ్దుల్ అఖ్తార్ 9 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది తెలుగు విద్యార్థులతోనే రూమ్ షేర్ చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కానీ 7వ తారీఖు రోజు రూమ్ నుంచి వెళ్ళిన అబ్దుల్ తిరిగి రాకపోవడంతోనే రూమ్మేట్ అయినటువంటి ప్రియా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. 2 రోజుల నుంచి అబ్దుల్ కనబడట్లేదని చెప్పేసి కూడా 8వ తేదీన సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత 9వ తారీఖు అమెరికా పోలీసులు ఆ రూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతనికి సంబంధించి మిస్సింగ్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా తెలియలేదు. వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అబ్దుల్ కుటుంబ సభ్యులు నాచారం హైదరాబాద్లో ఉంటారు. వారికి ఒక వాట్సాప్ కాల్ రావడం జరిగింది. అబ్దుల్ మా దగ్గరే ఉన్నాడు, $1,200 మీరు అకౌంట్కి షేర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టారు. ఆ చాటింగ్తోనే అబ్దుల్ సోదరుడు ఆ రివర్స్ వారికి సంబంధించి చాటింగ్ చేయడం జరిగింది. మీరు ఎవరు, అసలు మా బ్రదర్కి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ మాకు చూపించండి, ఎక్కడ ఉన్నాడు మా బ్రదర్ అని చెప్పేసి కూడా వారితో చాటింగ్ చేసినట్టు ఆ చాటింగ్కి సంబంధించిన ఇమేజెస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎవరు మీరు, అసలు కనీసం ఒక వీడియో కానీ ఫోటో కానీ మా బ్రదర్కి సంబంధించింది పంపిస్తే దానికి సంబంధించి మేము సెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ఫొటోస్ రిప్లై చేయలేదు. వాటికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పకపోవడంతో అలాగే ఉండిపోయింది. దీనిపైనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అమెరికాలో ఉన్న వాళ్ళ బంధువులకు కూడా విషయం చెప్పడంతో వాళ్ళు అమెరికాలో మరో కంప్లైంట్ చేశారు. అప్పుడు ప్రియా కంప్లైంట్, అదేవిధంగా వాళ్ళ సోదరుడు ఇంకా అమెరికాలో ఉన్న సోదరుడు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక డ్రగ్స్కి సంబంధించిన ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. వాళ్ళు డబ్బులు చెల్లించకుంటే అబ్బాయి
అబ్బాయిని చంపేస్తామని చెప్పేసి కూడా మెసేజ్లు చేయడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు మేము ఎంతైనా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మా అబ్దుల్కి సంబంధించిన ఆచూకీ చెప్పండి, ఎక్కడ తీసుకెళ్లారు, అసలు ఎక్కడ కిడ్నాప్ చేశారు అని చెప్పేసి వివరాలు అడిగినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ నెంబర్ కలవకుండా పోయింది. దీనికి సంబంధించే అమెరికా పోలీసులకి ఆ సెల్ ఫోన్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆ భారత విదేశాంగ మంత్రికి కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. తమ కొడుకు 7వ తారీఖున మిస్ అయిపోయాడు, ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేదు, కిడ్నాప్ చేశామని చెప్పేసి కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇంటర్నెట్ కాల్ అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులకి ఇటు విదేశాంగ శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేసి తమ అబ్బాయిని వీలైనంత త్వరగా రక్షించి హైదరాబాద్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కానీ అబ్దుల్కి సంబంధించి $1,200 అడగడం పైన అనుమానం కనబడుతుంది. అటు రూమ్ రెంట్ కట్టాల్సి ఉంటుందని చెప్పేసి ప్రియా చెప్పడంతో మరుసటి రోజే అబ్దుల్ మిస్ కావడం, ఎక్కడికి వెళ్ళాడు, అసలు స్నేహితులతో కలిసి 9 నెలల నుంచి అమెరికాలోనే ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న అబ్దుల్ సడన్గా మిస్ కావడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు కూడా రాలేదంటే అతను ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే అమెరికాలకు వేరే స్నేహితులు కూడా అతనికి ఎవరు లేరు, రూమ్మేట్కి సంబంధించి వారి తప్ప బయట వ్యక్తులతో ఎవరితో పరిచయం లేదు. డ్రగ్స్ ముఠాలు కొన్ని అమెరికాలో ఉండి వాళ్ళు కిడ్నాప్ చేశారంటే అసలు అబ్దుల్కి వారికి సంబంధం ఏంటనేది కూడా ఇక్కడ చిక్కుముడిగా ఉంది. అసలు $1,200 అడగడం ఏంటి? ఒకవేళ ₹1,00,000 ఇండియన్ కరెన్సీలో చాలా తక్కువ అమౌంట్ అది. కానీ అక్కడి నుంచి అమెరికా నుంచి ఫోన్ చేసి అబ్దుల్ని కిడ్నాప్ చేశాము, $1,200 సెండ్ చేయండి అని చెప్పేసి అకౌంట్ వివరాలు కూడా ఇవ్వకుండా ఫోన్ చేసి తర్వాత టచ్లో లేకుండా పోయారు. దీనిపైనే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది, అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు, అమెరికా నుంచి అయితే వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళలేడు కాబట్టి ఇమిగ్రేషన్ అధికారులను కూడా అమెరికా పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. సురేష్ ఇప్పుడు బాధిత కుటుంబం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది, ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? వాళ్ళు తమ కొడుకు ఆచూకీ 8వ తారీఖు, అంటే ఇక్కడ మనం కిడ్నాప్ అయింది, అతను మిస్సింగ్ అయింది 7వ తారీఖు నుంచి కనిపించకుండా పోయాడు. కానీ 8వ తారీఖు రోజు కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాడు, తాను హాస్టల్లోనే ఉన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా అతను ఆ రూమ్ నుంచి 7వ తారీఖు నుంచి వెళ్ళిపోయిన తర్వాత 8వ తేదీన అతను మళ్ళీ కుటుంబ సభ్యులకు టచ్లోకి వచ్చాడు, మాట్లాడడం జరిగింది. నేను రెగ్యులర్గా యూనివర్సిటీకి వెళ్తున్నానని చెప్పేసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆ రోజు చివరిగా మాట్లాడి ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రియానేమో 7వ తేదీన మిస్ అయ్యాడు, మేము 5th రెంట్ కట్టాల్సి ఉంది కాబట్టి ఆ రెంట్ డబ్బులు అబ్దుల్ని అడిగాము, 2వ రోజు ఇస్తాను. సురేష్, ప్రియా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే అక్కడ లోకల్గా యూఎస్లో ఉన్నటువంటి పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదంటూ కూడా ఆమె బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ బయటలో చెప్తా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఆ రోజు 7వ తారీఖు రోజు సాయంత్రమే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు లైట్ తీసుకున్నారు. మళ్ళీ 8వ తారీఖు రోజు కాల్ చేసి ఒక తెలుగు స్టూడెంట్స్ మిస్ అయిపోయాడు, కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్న పోలీసులకి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో 9వ తేదీన పోలీసులు ఆ రూమ్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ డీటెయిల్స్ తీసుకొని ఆ అబ్దుల్కి సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆ విధంగా ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్స్ వాటన్నిటిని తీసుకొని అప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. అంటే ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభించారు దీనికి సంబంధించి. ఎందుకంటే మొదటగా వాళ్ళు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు అనేది సమాచారం ముందే వచ్చేది. కానీ 2వ రోజు 7వ తారీఖు ఫిర్యాదు చేసినప్పుడు 8వ తారీఖు నాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది అబ్దుల్ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు. ఇప్పుడు 8వ తేదీ నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా అబ్దుల్కి సంబంధించిన ఆచూకీ మాకు తెలియలేదు. అటు అమెరికా పోలీసులు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మా అబ్బాయిని రక్షించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఇటు నాచారం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి నేను వారితో మాట్లాడే, ఇప్పుడు అమెరికాలో సందీప్ అని అబ్దుల్ స్నేహితుడు ఉన్నాడు, ఒకసారి కాల్ చేసి చూద్దాం, ఒకసారి అతను ఏం చెప్తాడో ఒకసారి విందాం. రైట్, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రయత్నం చేస్తుంది ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అన్ని కోణాల్లో కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ చాలా బాధ్యతాయుతంగా. తన ఫ్రెండ్ ఒక్కసారి ఫోన్ నెంబర్ కలిసింది. సందీప్ గారు, హలో. అబ్దుల్ ఎప్పుడు మిస్ అయ్యాడండి, అసలు ఏంటి, ఎక్కడ వెళ్ళాడు, ఏం జరిగింది, అసలు మీరు రూమ్మేట్గా ఉన్నారు కదా, ఏమని జరిగిందండి? అంటే మీరు ఎప్పుడు చివరిగా మాట్లాడారు అబ్దుల్తోని? 7th. ఏం చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు, ఏం మాట్లాడారు మీతోని? ఏమీ చెప్పలేదన్నా మాకు. మీరు ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, అసలు ఏమన్నారు? ఎక్కడ కిడ్నాపర్స్ అంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి డ్రగ్స్కి ముఠాకు సంబంధించి కిడ్నాపర్లకు మేము ఫోన్ చేసాం, $1,200 సెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు. ఆ విషయం కూడా మాకు నిన్న వాళ్ళ అన్న వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. మేము ఇక్కడ అతను మా దగ్గర నుంచి 7th రోజు మిస్ అయిండు.
ఓకే, 9th రోజు మా రూమ్మేట్స్ అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 10th రోజు వాళ్ళ అన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. 11th రోజు వాళ్ళ అన్న వాళ్ళు క్లీవ్లాండ్ వచ్చారు వాళ్ళ తమ్ముడిని వెతుక్కుంటూ. దొరకలేదు. పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు. పోలీస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మేము పోలీసు వాళ్ళు చెప్పినట్టు వెతికినాము. మాకు ఎక్కడ దొరకలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్దుల్ వాళ్ళ ఒక ఫ్రెండ్ ఇండియా నుంచి నాకు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాది లింక్ పంపించాడు, వెబ్సైట్ లింక్. దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉండే, ఇట్లా డ్రగ్స్ ముఠా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారు అన్నట్టు. అది నేను వాళ్ళ అన్న వాళ్ళకి పంపిస్తే అప్పుడు నాకు వాళ్ళ అన్న వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇంత తప్ప నాకు ఇంకేం తెలియదు అన్న. అంటే అమెరికా పోలీసులు ఏం చెప్తున్నారు అంటే 7వ తారీఖు మీరు ఫిర్యాదు చేశారు, ఈరోజు 21 తారీఖు అవుతుంది. ఇన్ని రోజుల దర్యాప్తులో ఆ అబ్దుల్కి సంబంధించిన ఏ ఎవిడెన్స్ కూడా పోలీసులు గుర్తించలేదా? 7వ తారీఖు మేము ఫిర్యాదు చేయలేదు. 7వ తారీఖు మిస్ అయ్యిండు. 9వ తారీఖు ఫిర్యాదు చేసినాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు ఇన్వెస్టిగేషన్లో అబ్దుల్ ఎక్కడ వెళ్ళాడనే ఆచూకీ ఏమాత్రం ఏం చెప్పలేదా పోలీసులు? అతను ఫోన్స్ అమ్మేసి వాల్మార్ట్ అని చెప్పి అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో అతను ఉన్న ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నీ అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కొని ఎటు వెళ్ళాడో తెలియదు. లాస్ట్ సీన్ ఫోన్ ట్రాక్ చేస్తే లాస్ట్ సీన్ లొకేషన్ వాల్మార్ట్ అని వచ్చింది. అక్కడికి కూడా వెళ్ళి పోలీస్ వాళ్ళు సీసీటీవీ చెక్ చేశారు. చెక్ చేస్తే సీసీటీవీలో చూపించింది ఏంటంటే ఫోన్స్ ల్యాప్టాప్స్ అవన్నీ అమ్మేసి సైకిల్ కొనుక్కొని వాటి నుంచి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడో తెలియదు. అంటే ఆ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారా వాళ్ళ దగ్గర నుంచి అబ్దుల్కి సంబంధించి? అది మాకు ఐడియా లేదన్న. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు అబ్దుల్ వాళ్ళ అన్న వాళ్ళు చెప్పారు, మాకు ఐడియా లేదు. అంటే ఇప్పుడు కిడ్నాపర్లు కిడ్నాప్ చేశాము, $1200 సెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాట్సాప్లో చాట్ చేసినట్టు తెలుస్తుంది, వాళ్ళు చెప్తున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఏమన్నా పోలీసులకి ఈ నెంబర్ ట్రేస్ చేయడం కానీ వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ చేశారండి? అది కూడా ఐడియా లేదు, బికాజ్ అన్న వాళ్ళు చూసుకుంటున్నారు. ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడు అతను? ఎక్కడికి ఇప్పుడు ఆ వాల్నట్ మీరు చెప్తున్న సెంటర్ నుంచి ఎక్కడి వైపు వెళ్ళాడు? ఆ సీసీ ఫుటేజ్ని ఏమైనా పరిశీలించారా పోలీసులు? అతను క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కానీ జనవరిలో వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యిండు. మాకు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు, మా దగ్గర లేదు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా లేదు ఇన్ఫర్మేషన్. ఏమంటారు మీరు? పోలీసులని వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారంటారు, వాళ్ళు సంప్రదిస్తే అసలు ఇన్ని రోజులైనా ఆచూకీ దొరకకపోవడం కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న పోలీసులు? వాళ్ళ అన్న వాళ్ళు డీల్ చేస్తున్నారన్న. మాకు మేము స్టూడెంట్స్మి కదా, మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు ఇట్లాంటి విషయాలలో, బికాజ్ మా స్టడీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ మా కెరియర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే మమ్మల్ని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు. ఏమన్నా ఉంటే మేము చెప్తాము అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళు చెప్పారు. ఎక్కడన్నా వెళ్తే మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడు అన్న వాళ్ళు. అంటే రూమ్ రెంట్ కట్టడానికి అతనికి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి ప్రియాకి ఇస్తా అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. అసలు రూమ్ రెంట్ లేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెస్తా అని చెప్పేసి వెళ్ళాడు అతను? వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ని ఏమన్నా ప్రశ్నించారా పోలీసులు వచ్చినట్టు కానీ వాళ్ళకి సంబంధించి? ఫ్రెండ్ ఎవరో మాకు ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్. ఓకే సందీప్ గారు, ఓకే రైట్. ఇప్పుడు మనం సందీప్ వాళ్ళ రూమ్మేట్ అమెరికాలో ఉన్నాడు ప్రస్తుతం, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అతను దానికి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ కొన్ని అన్నిటిని కూడా అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కొని అక్కడ నుంచి వెళ్ళినట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో 9th రోజు మట్టుకి అక్కడికి తెలిసిన సమాచారం అని చెప్తున్నాడు. ఆ రోజు నుంచి సెల్ ఫోన్ లేకపోవడం, అతనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాడనేది ఇన్వెస్టిగేషన్లో కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అక్కడున్న అమెరికా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలో అబ్దుల్కి సంబంధించిన కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. కానీ సెల్ ఫోన్ లేకపోవడంతోనే అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు అనేది ట్రాక్ చేయడం కష్టంగా ఉంది. సురేష్, ఒక విషయం చెప్పండి. మనం ఇప్పుడు బిగ్ టీవీ ఒక రకంగా క్రాక్ చేసిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు లేనటువంటి అప్డేట్స్ కూడా ఇప్పుడు తెలిసినట్టుగా భావించవచ్చా? ఎందుకంటే ఫోన్లు అమ్మేశారు, ల్యాప్టాప్లు అమ్మేశారు, సైకిల్ తీసుకొని ఎక్కడికే వెళ్ళారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇది పోలీసులు గమనించారు. ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా దర్యాప్తులో ఎంతవరకు ఉపయోగపడతాయి?
ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే అతను ఆ షాప్లో అమ్మేసిన తర్వాత ఒకవేళ రెంట్ చెల్లించడానికే అవన్నీ అమ్మేసి తిరిగి రావడానికి ప్రయత్నించాడా, లేదంటే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడనేది ఇప్పటికీ పోలీసులకు కానీ అతని స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి తెలియలేదు. పోలీసుల దగ్గర కూడా ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి అతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా అతని స్నేహితులకు సంబంధించి, యూనివర్సిటీలో ఉన్న కొంతమంది స్నేహితులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. అతని సెల్ ఫోన్ అమ్మేయడంతో సెల్ ఫోన్ ఒకవేళ అబ్దుల్ దగ్గర ఉండుంటే ఆ సెల్ ఫోన్ ట్రాక్ చేసి ఐఎంఈ నెంబర్ ద్వారా అతన్ని ఆచూకీ కనిపెట్టే వాళ్ళమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీలైనంత త్వరగా అబ్దుల్ని కాపాడే ప్రయత్నం చేస్తామని అక్కడ పోలీసులు చెప్తున్నారని చెప్పేసి సందీప్ చెప్తున్నాడు. అలా రూమ్మేట్ ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడడం జరిగింది. అమెరికాలోనే సందీప్తో పాటు ప్రియా, అదేవిధంగా మరొకరు, ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉంటున్నారు. సురేష్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం కాసేపు కనుక మాట్లాడుకున్నట్లయితే, ఒక యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ తన రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ని అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా లేదా? ఖచ్చితంగా ఇప్పుడు అంటే అమెరికాలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియదు. ఇప్పుడు మనం సందీప్ని కాంటాక్ట్ కావడంతో ఈ విషయాలన్నీ కూడా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకంటే 7th రోజు మిస్ అయిపోయాడు. 2 రోజుల పాటు అబ్దుల్ ఆచూకీ కోసం మేము వెతికాము. యూనివర్సిటీకి కానీ ఏదంటే ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి ఉంటే తిరిగి వస్తాడని చెప్పేసి అనుకున్నాం. కానీ 9వ తేదీన కనబడకపోయేసరికి 9వ తేదీన కంప్లైంట్ చేశాము. కంప్లైంట్స్ చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి మిస్సింగ్ సంబంధించిన అతని ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఎయిర్పోర్ట్ అధికారులు అందరికీ కూడా ఆ ఫోటోని మెయిల్ చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్కి సంబంధించిన వివరాలు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. కానీ అబ్దుల్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియకపోవడంపై వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ని కూడా అమెరికా పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అది ఇంటర్నెట్ కాల్గా చేశారు. కాబట్టి ఎవరు చేశారు, అసలు అబ్దుల్ చేశాడా, అసలు అనుమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే కిడ్నాపర్స్ అయితే $1200 కోసం ఇండియాకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఇదంతా కూడా కిడ్నాప్ చేశాము, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉండదని చెప్పేసి కూడా అమెరికా పోలీసులు చెప్తున్నారు. కానీ అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు, అబ్దుల్ వెళ్ళిన ప్లేస్ ఎక్కడుంది, అసలు దీనిపైన పూర్తి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. సురేష్, ఇంకో విషయం చెప్పండి. మిస్సింగ్ అయింది 7వ తారీఖు, కంప్లైంట్ ఇచ్చింది 9వ తారీఖు, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది 21వ తారీఖు. ఇంత గ్యాప్ ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ రూమ్మేట్ మాట్లాడిన మాటల్ని మనం పరిశీలిస్తే 7వ తారీఖు నుంచి 9వ తారీఖు 2 రోజుల పాటు వేరే ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి యూనివర్సిటీలోకి సంబంధించిన స్నేహితుల ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే ప్రియా రూమ్ రెంట్ కట్టాలి, డబ్బులు కావాలంటే ఆ డబ్బులు లేవు. కాబట్టి తీసుకొచ్చే క్రమంలో బయటికి వెళ్ళాడా, లేదంటే అవన్నీ అమ్మేసి తిరిగి చెల్లిద్దామని తీసుకొచ్చాడా అనేది ఇక్కడ అబ్దుల్ వచ్చి మాట్లాడితేనే తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ 2 రోజుల తర్వాత పోలీసులకి ఇంకా కనబడట్లేదు, తిరిగి రూమ్ కూడా రాకపోవడంతో ప్రియా కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళ బంధువులు ఉంటారు అమెరికాలోనే, ఆ బంధువులకు కూడా సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాదాపు 7వ తేదీన మిస్ అయితే ఈరోజు 21వ తేదీ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా అబ్దుల్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అబ్దుల్కి సంబంధించిన ఆచూకీపై అక్కడ అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. అటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తున్నారు. అబ్దుల్ ఆచూకీకి సంబంధించి ఎక్కడికి వెళ్ళాడు, అసలు అతనికి అమెరికాలో ఎవరు కూడా లేదు. వారికి తెలిసిన బంధువులు 2 ఉన్నారు, వాళ్ళు కూడా అదే సిటీలో ఉంటున్నారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు సందీప్ చెప్తున్నాడు. కాబట్టి అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు, అసలు కిడ్నాపర్స్ ఒకవేళ కిడ్నాప్ చేస్తే వాళ్ళ డిమాండ్స్ అక్కడ ఉన్న పోలీసులకు కూడా తెలిస్తే ఖచ్చితంగా ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరైతే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారో వారిపైన కూడా నిఘా ఉన్న వారిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు, అమెరికా పోలీసులు అని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తేనే అబ్దుల్కి సంబంధించి దర్యాప్తులో వేగం పెంచితే అతనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా థ్యాంక్ యూ సురేష్ ఫర్ యువర్ అప్డేట్స్.